ఈ వీడియోలో 9 యాప్స్ వచ్చిన ట్యాబ్లో ఫ్రీ ఫైర్ ఎలా ఆడాలో చెప్తున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కాకపోతే ఈ వీడియో ఏంటంటే పెయిడ్ సర్వీస్ ఇది. దీనికి మనం కొంత మనీ అయితే కట్టాలి 9 యాప్స్ వచ్చిన ట్యాబ్కి. అలా అయితేనే గేమ్ ఆడగలం. ఎలా మనీ కట్టాలి ఏమనేది వీడియోలో చెప్తాను చూడండి. మనం లాస్ట్ వీడియోలో గూగుల్ ఎలా ఓపెన్ చేయాలి అయితే ఒక వీడియో చేసాం. దాన్ని అలా చూసి గూగుల్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఇలా సెర్చ్ చేయండి. ప్లే ఆన్లైన్ అని ఉంటుంది, అక్కడ చూడండి, కొట్టండి. ప్లే ఆన్లైన్ కొట్టిన తర్వాత ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. ప్లే నౌ అని కొట్టండి. కొన్ని ట్యాబ్స్కి ప్లే నౌ అని కొట్టిన తర్వాత డైరెక్ట్గా నార్మల్ గేమ్స్ చూపిస్తుంది. మీకు అలా నార్మల్ గేమ్స్ చూపిస్తే వీడియో అయితే ఇక్కడతో ఆపేయండి, వర్క్ అవ్వదు. నార్మల్ గేమ్స్ చూపెట్టకన్నా మీకు ఇలా ప్లీజ్ వెయిట్ అని వచ్చి ఇలా ఓపెన్ అయితే మీకు వర్క్ అవుతుంది. ఇలా ఓపెన్ అవ్వకపోతే వర్క్ అవ్వదు. ఇలా ఎవరికైతే ఓపెన్ అవ్వలేదో అక్కడతో వీడియో ఆపేయండి, మీరు చూడొద్దు, మీకు టైం వేస్ట్ అవుతుంది. ఒకవేళ ఇలా వచ్చిన వాళ్ళు అయితే వీడియో కంటిన్యూ చేయండి. ఎంటర్ నొక్కండి. ఎంటర్ నొక్కిన తర్వాత లోడింగ్ అవుతుంది, కాసేపు వెయిట్ చేయండి. కనెక్టింగ్ అయిన తర్వాత చూడండి, అక్కడ మీకు మెసేజ్ అయితే వస్తుంది. నేను వచ్చిన తర్వాత పెయిడ్ చేసుకోవాలని చెప్పాను కదా, మీరు పర్చేస్ చేయలేదని అయితే చెప్తుంది. చూడండి, డౌన్లోడ్ ఫెయిల్డ్ బికాజ్ యూ మే నాట్ హ్యావ్ పర్చేస్డ్ ది యాప్. 9 యాప్స్ వచ్చిన ట్యాబ్లో ఫ్రీ ఫైర్ ఆడాలంటే మనం కొంత మనీ పెట్టి అయితే గేమ్ కొనాలి మనం. అలా అయితేనే గేమ్ ఆడగలం. ముందు వీడియోలో చెప్పాం కదా కనెక్టెడ్ గరీనా అని. చూడండి, ఇలా 9 యాప్స్ వస్తుంది. నేనైతే కొంచెం కట్ చేస్తున్నాను ప్రతిసారి, ఇలా యూట్యూబ్ ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా అయితే పెడుతున్నాను. మీరు కూడా అలా యూట్యూబ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న మిగతా ప్రాసెస్ అయితే ట్రై చేయండి. ఒకవేళ మీకు కనెక్టెడ్ అని రాకపోతే ఎలా కనెక్ట్ చేయాలనేది ఒక వీడియో అయితే చేశాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి అయితే ట్రై చేయండి. ఫ్రీ ఫైర్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. గూగుల్ అని ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. అక్కడ ఫ్రీ ఫైర్ ఆన్లైన్ గేమ్ ప్లే అని అయితే టైప్ చేయండి. ఆన్లైన్ గేమ్ ప్లే ఇన్ మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ కాదు. చూడండి, అక్కడ బై మ్యాక్స్ ఫ్రీ ఫైర్ అని ఉంది, అందులోనైనా బై చేయొచ్చు. విండోస్ గేమ్స్ మైక్రోసాఫ్ట్ స్టోర్ అని ఉంది, అందులోనైనా బై చేయొచ్చు గేమ్. ఫ్రీ ఫైర్ అని అయితే టైప్ చేయండి. ఫ్రీ ఫైర్ అని టైప్ చేస్తే ఓన్లీ ఫ్రీ ఫైర్ చూపిస్తుంది. ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అని చూపిస్తే అందులో మీకు పెయిడ్ గేమ్స్ ఉంటాయి, కొన్ని ఫ్రీ గేమ్స్ కూడా ఉంటాయి. ఫ్రీ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. చూడండి, 219 రూపాయలు అయితే చూపిస్తుంది. నాకు తెలిసి ఈ గేమ్కి 219 రూపాయలు అంటే టైం వేస్ట్. ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే ఫ్రీగా ఎలా ఆడాలనేది కూడా చెప్తాను. ఒకవేళ మీరు బై చేయాలనుకుంటే బై చేసుకోవచ్చు, మీ ఇష్టం. అది నాకు తెలిసినంత వరకు అయితే డబ్బులు పెట్టి గేమ్ ఆడడం అనేది వేస్ట్. తొందరలో అయితే ఫ్రీగా ఎలా గేమ్ ఆడాలో కూడా చెప్తాను. ప్రజెంట్ అప్డేట్ ఏం లేదు 9 యాప్స్లో ఫ్రీగా గేమ్ ఆడడానికి. పెయిడ్ చేసి గేమ్ అయితే ఆడుకోవచ్చు, కానీ ఫ్రీగా ఆడడానికి అయితే ఏం లేదు. దీనికైతే మీకైతే మైక్రోసాఫ్ట్ అకౌంట్ అయితే ఉండాలి. అకౌంట్ లేకపోతే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాటికి రిప్లై ఇస్తాను నేను. ఒకవేళ నాకు యూట్యూబ్లో రిప్లై ఇవ్వడానికి అవ్వకపోయినా నా ఇన్స్టా ఐడి అయితే నేను చెప్తాను. ఇన్స్టా ఐడిలో మెసేజ్ చేయండి. 97 ఇంట్రోవర్ట్ అని అయితే ఉంటుంది. మీరు బై చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. డౌన్లోడ్ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ పీసీ విండోస్ అని ఉంటుంది, చూడండి. లేదా ఫ్రీ ఫైర్ గేమ్ లూప్ డౌన్లోడ్ అయితే చూడండి. మీరు ఒకసారి బై చేసుకున్న తర్వాత మీకు క్రోమ్ కూడా ఓపెన్ అవుతుంది. ఇందులో క్రోమ్ ఓపెన్ అయిన తర్వాత మన మైక్రో స్టోర్తో బై చేసుకున్న క్రోమ్ ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. క్రోమ్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఈ ఫ్రీ ఫైర్ అయినా కాదు, ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగా స్కూల్ పెట్టడానికి నాకు తెలిసి ఇంకా 1 వీకే ఉన్నట్టుగా ఉంది. బై చేయకండి, వేస్ట్ అది. ఎలాగ స్కూల్ పెట్టారు, మీ ట్యాబ్లు తీసుకుని ఏదో ఒక అప్డేట్ తప్పకుండా వస్తుంది. అప్పుడు ఫ్రీగా ఎలా ఆడాలో నేను కంపల్సరీగా వీడియో అయితే చేసి చూపిస్తాను.
ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. చూడండి డౌన్లోడ్ అవుతున్నట్టు కూడా చూపిస్తుంది. మీకు డౌన్లోడ్ ఎలా అవుద్దంటే మీరు మైక్రో స్టోర్ బై చేసుకోవాలి. మీరు బై చేసుకుంటే ఏ గేమ్కి అయితే బై చేసుకుంటారో అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు మీ క్రోమ్ ఓపెన్ అయిన తర్వాత క్రోమ్ మీకు ఓపెన్ అయిన వెంటనే మీకు ఏ ఫైల్స్ కావాలో అవి కూడా డౌన్లోడ్ చేసుకోండి. అవి డౌన్లోడ్ చేసుకుంటే మీకు హోమ్ స్క్రీన్లో మాత్రం చూపెట్టవు. మీరు మళ్ళీ ఒకవేళ గేమ్ ఆడాలనుకుంటే ఈ ప్రాసెస్ అలా చేసుకుంటూ వెళ్ళి గేమ్ అయితే ఆడాల్సి ఉంటుంది. డైరెక్ట్గా అయితే మీకు 9 యాప్స్లో ఒక యాప్ లాగా అయితే ఫ్రీ ఫైర్ చూపెట్టదు. ప్లేస్టోర్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాకు తెలిసినంతవరకు బై చేసుకొని గేమ్ ఆడడం అనేది వేస్ట్. అసలు డబ్బులు పెట్టి గేమ్ ఆడడం ఏంటి? మీకు స్కూల్కి వెళ్తారు, స్కూల్కి వెళ్ళిన తర్వాత తప్పకుండా అప్డేట్ అయితే వస్తుంది. అప్డేట్ వచ్చాక నేను మీకు కంపల్సరీగా ఫ్రీ ఫైర్ ఫ్రీగా ఎలా ఆడాలనేది చెప్తాను. నేను ఒకవేళ ఆల్రెడీ యాప్స్ ఉన్న వాళ్ళకైతే ఛానల్లో ఒక వీడియో పెట్టాను. ఐటీ అడ్మిన్ బ్లాక్ చేసుకోవచ్చు, నాక్స్ ఎన్విరాన్మెంట్ బ్లాక్ చేసుకోవచ్చు. మీరు ఫోన్ స్విచ్ ఆన్ చేసినప్పుడు మీరు బ్లాక్ చేస్తే మీకు జగన్ ఫోటో కూడా కనిపించదు స్క్రీన్ మీద. చూడండి ఈ ప్రాసెస్ అంతా డౌన్లోడ్ అయ్యాక గేమ్ అయితే ప్లే చేసి కూడా చూపిస్తాను. ఆల్రెడీ స్టార్టింగ్లో చిన్న వీడియో పెట్టాను ప్లే అవుతున్న గేమ్ని. ఒకసారి మీకు ప్లేస్టోర్లో గేమ్ డౌన్లోడ్ అయిందంటే ఆటోమేటిక్గా అక్కడ మీకు ఓపెన్ అయితే చూపిస్తుంది. నేను ఎందుకు ప్లేస్టోర్ నుంచి గేమ్ డౌన్లోడ్ చేశానంటే ఇప్పుడు మీరు అంతా ప్రాసెస్ ఓపెన్ చేసి మళ్ళీ మైక్రోసాఫ్ట్ అవన్నీ సెర్చ్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా ప్లేస్టోర్ ఓపెన్ చేసి ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అని కొడితే అక్కడ మీకు ఓపెన్ అని చూపిస్తుంది. దాని ద్వారా అయితే గేమ్ మీరు ఆడుకోవచ్చు. దయచేసి ఎవరు కూడా బై చేయొద్దు, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఫ్రీగా అప్డేట్ వస్తుంది. అప్డేట్ రాగానే నేనైతే వీడియో చేస్తాను. మీకు ఇంకేదైనా వీడియో చేయాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలా అనేది నేను వీడియో చేసి చూపిస్తాను మీకు ఉన్న డౌట్ని. చూడండి డౌన్లోడ్ అయ్యాక ప్లే చేస్తే గరీనా ఓపెన్ అయ్యింది, గేమ్ కూడా ఓపెన్ అవుతుంది. మీరు ఆల్రెడీ ప్లేస్టోర్కి మెయిల్ అయితే ఇస్తాం మనం, ఆ మెయిల్ ద్వారా అయితే ఆడుకోవచ్చు. లేదా మీకు ఎఫ్బి ద్వారా ఆడుకుందామైనా గూగుల్ ద్వారా ఆడుకుందామైనా మీరైతే గేమ్ అయితే ఆడవచ్చు. చూడండి లోడింగ్ అవుతుంది. ఇదంతా లోడింగ్ అయ్యాక గేమ్ ఓపెన్ అవుతుంది, గేమ్ అయితే ఆడుకోవచ్చు. తప్పకుండా మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత మీకు అప్డేట్ అయితే వస్తుంది. అప్డేట్ ఇస్తారు. అందరు ట్యాబ్లు ఒకలా లేవు. కొంతమందికి ఆల్ యాప్స్ ఓపెన్ అయ్యాయి, కొంతమందికి నార్మల్గా కూడా యూజ్ చేస్తుంటారు కనుక అప్డేట్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చిన అప్డేట్లో కంపల్సరీగా ఏదో ఒకటి లూప్ హోల్ ఉంటుంది, దాని ద్వారా మనం గేమ్ అయితే ఆడవచ్చు. నాకు ఫ్రీ ఫైర్ అకౌంట్ లేదు అసలు, అందుకే నార్మల్గా మీకు ఇలా చూపిస్తాను. లేదు మనీ పోయినా పర్లేదు అంటారా, మీ ఇష్టం. మీరు ఇప్పుడు మనీ పెట్టి గేమ్ ఆడినా మీరు స్కూల్కి వెళ్ళి వెంటనే అదంతా అరెస్ట్ చేసేస్తారు, వేస్ట్ అయిపోద్ది మీకు అనవసరంగా మనీ. కనుక దయచేసి ఎవరు కూడా మనీ అయితే పెట్టొద్దు. చూడండి గేమ్ రీసోర్స్ ఓపెన్ అయ్యాయి. ఇలా అయితే మీరు గేమ్ ఆడుకోవచ్చు.